నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. ఇద్దరు తెలుగు సీఎంలు శుక్రవారం రోజు ప్రజాభవన్లో కలిసినారు. సో కలిసిన తర్వాత ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం బేగంపేట విమానాశ్రయం నుంచి ఇంటికి ర్యాలీగా వెళ్ళాడు. ఆ మరుసటి రోజు శనివారం ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరు ప్రజాభవన్లో కలవడం, తిరుమలలో చంద్రబాబు నాయుడుకు సంబంధించి తిరుమలలో రేవంత్ రెడ్డి భాగం అడుగుతారని, హైదరాబాద్లో కొన్ని భవనాలు చంద్రబాబు నాయుడు అడుగుతారని చెప్పేసి వార్తల్లో బాగా ఇలాంటి వార్తలు వచ్చాయి. కానీ ఏం జరిగింది? ఆ తర్వాత ఇద్దరి భేటీలో పెద్దగా ఏం కనిపించలేదు. మంత్రులు మాత్రమే ప్రెస్ మీట్ని వాళ్ళు మాట్లాడడం జరిగింది. అసలు ఏం జరిగింది తెలుసుకోవడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, నిర్మాత త్రిపునేని చిట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ, ఆ భేటీ బయట కలర్ వేరు, బయట ముసుగు వేరు. ఈ ముసుగేమో బయట ముసుగు ఏంటి, ఆ భేటీకి ముసుగు ఈ రెండు రాష్ట్రాల యొక్క విభజన చట్టంలోని విషయాల గురించి మాట్లాడుకుంటాం. అలా కాకుండా మామూలు కలిశారంటే రహస్యం బయటపడుతుంది. అలా ఇలా ఈ ఒక ముసుగు, ఈ ముసుగులో కలిసి వాళ్ళు మాట్లాడుకున్న సీక్రెట్ వేరు, వాళ్ళకు ఉన్న మా మీటింగ్ యొక్క అంతరార్థం వేరు. కాంగ్రెస్ అధిష్టానం మన రేవంత్ రెడ్డిని ఒక మీడియేటర్గా వాడుతుంది. చంద్రబాబుని కాంగ్రెస్కు మద్దతు పలికేలా దానికి డైరెక్ట్గా వేరే కలిశారనుకో బయటపడిపోద్ది ఎందుకు కలుస్తున్నాడు. సో అందుకని ఈ రెండు రాష్ట్రాల అని చెప్పేసి అవన్నీ ఎప్పుడు ఉన్నాయే, పెద్దగా వెళ్ళలేదు. తిరుపతిలో ఆల్రెడీ మెంబర్ ఇస్తారు వీళ్ళకి, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక టీటీ బోర్డు మెంబర్ ఇస్తారు. ఒకళ్ళు కాకపోతే ఇంకోళ్ళు కావాలంటే ఇస్తారు, పెద్ద విషయం కాదు. 7 మండలాలు ఇవ్వాలనేది ఆనాడు నుంచి 2014 నుంచి సాగుతున్నది, కొత్త ఏం కాదు. విలీనం అయిపోయింది. ఇప్పుడు ఏమంటే జరుగుద్దా? జరిగే పని కాదు. అది ఊరినే రాజకీయంగా మాట్లాడేటప్పుడు ఆమె కాదు, అది జరిగే పని కాదు. ఇవన్నీ జరిగే పనులు కానాట్లు ఊరినే వీటి గురించి చర్చిస్తున్నాను. ఒక డ్రామా. ఈ డ్రామా ఎందుకంటే ఈ ముసుగు వేసుకుని లోపల చంద్రబాబుని కాంగ్రెస్కి సపోర్టుకు తీసుకురావాలి. ఎందుకు తీసుకురావాలి? 233 సీట్లు కాంగ్రెస్కి ఉన్నాయి, కాంగ్రెస్ కంటే కూటమికి ఉన్నాయి. సో వాళ్ళకి ఇంకా కావాల్సింది ఇంకో 40 సీట్లు కావాలి. ఈ 40 సీట్లలో 28 సీట్లు చంద్రబాబును నితీష్ కుమార్, ఇద్దరిది కలిపి 28 సీట్లు ఉన్నాయి. సో నితీష్ కుమార్ లేదు 16 చంద్రబాబు, అతని 12, 28 ఉన్నాయి. ఈ 25 కాకుండా ఇంకా అక్కడ జరుగుతుంది నేషనల్ లెవెల్లో శరద్ పవార్, అజిత్ పవార్ కలుస్తున్నారు, కలిసిపోవడానికి చూస్తున్నారు. శరద్ పవార్ గేమ్ ఆడుతున్నాడు, వాళ్ళు కలుపుకొని కాంగ్రెస్ సపోర్టుని. అలాగే శివసేన నెగోషియేషన్ చేస్తుంది. ఉద్ధవ్ ఠాకరే షిండే తోటి కలిసి మనం ఒకటైపోదాం అని. సో ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ డిస్కషన్లన్నీ చంద్రబాబు ఇచ్చిన ఆఫర్ ఏంటి వాళ్ళకి? చంద్రబాబు దగ్గర ఒక చిన్న లిటిగేషన్లో ఉన్నాడు చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఈసారి స్పెషల్ స్టేటస్ తీసుకురావాలి. ఎందుకంటే 2014లో ఉన్నప్పుడు స్పెషల్ స్టేటస్ రాలా. బీజేపీ అధికారం ఫుల్ లెవెల్లో ఉంది కనుక ఏమంది ఏం మాట్లాడలేకపోయారు. తర్వాత జగన్ వచ్చాడు. జగన్ వచ్చినప్పుడు బీజేపీ 303 ఇంకా పెరిగింది. సో జగన్ అప్పుడే ఢిల్లీ వెళ్ళి వచ్చినాక అయిపోయినాక చెప్పేశాడు, మన 25 ఎంపీలు వాళ్ళకి అవసరం అయితే తప్పితే ఇప్పుడు వాళ్ళకి అవసరం లేదు, మనం ఉన్నా లేకపోయినా వాళ్ళ గవర్నమెంట్ ఉంది, మన అవసరం మన మీద ఆధారపడాలి అని కోరుకున్నాను, కానీ జరగలేదు అది. సో మనమేమి డిమాండ్ చేసి కమెంట్ చేయలేం, వాళ్ళు ఇస్తే తప్పితే మనంగా పోరాడే పరిస్థితి లేదు అని చెప్పేశాడు. సో అది కుదరలేదు. ఇప్పుడు అనూహ్యంగా మనకొక అవకాశం వచ్చింది. మన మీద ఆధారపడి ఉంది కేంద్ర ప్రభుత్వం, మన మీద ఆధారపడుతుంది. రేరు కదా సార్ అలాంటిది, రేరు ఇలాంటి సంఘటన రేరు. గతంలో వాజ్పేయి పీరియడ్ అప్పుడు వచ్చింది కదా, సేమ్ మళ్ళీ రిపీట్ అవుతుంది. వాజ్పేయి పీరియడ్లో 25 సీట్లు 24 సీట్లు చంద్రబాబు, 24 సీట్లు అందుకని చక్రం తిప్పాడు అక్కడ అటు సైడ్. 24 అప్పుడు 24 సీట్లు ఆ మద్దతుతోటే వాజ్పేయి గవర్నమెంట్ ఉంది. దానికో అప్పుడు చక్రం తిప్పుకున్నాడు, అన్నీ చేసుకున్నాడు. సో ఇప్పుడు అతను ఇవాళ చక్రం తిప్పాలంటే బీజేపీ ఇవ్వను అంటుంది. బీజేపీ ముగిసిపోయిన అధ్యాయం అని పార్లమెంట్లో చెప్పింది. ఒకవేళ వాళ్ళు మాట మార్చుకుని ఇస్తామన్నా ప్రజల ముందు చులకనైపోతారు. అంటే ఇవ్వగలిగిన అవకాశం ఉండి ఈ 10 ఏళ్ళుగా మమ్మల్ని మోసం చేశారా అని ప్రజలు అంటారు. ఇన్నాళ్ళు అడుగుతాడే లేదు ముగిసిపోయిన అధ్యాయం ఇవాళ ఎలా ఇస్తారు? ఇవాళ ఇస్తున్నారంటే అంటే అవకాశం ఉంటే మీరు ఇవ్వకుండా మోసం చేశారని. సో ఆ మోసం చేశారని మాట అనిపించుకోవడం కోసం వాళ్ళు చేయరు.
ఈ నెక్స్ట్ కాంగ్రెస్ ఇస్తారంటారు. కాంగ్రెస్ మేము ఇస్తాం స్పెషల్ స్టేటస్, వాళ్ళ రూల్కి మాకు సంబంధం లేదు, మేము కాంగ్రెస్ మేము ఇస్తాం రండి అంటున్నారు. సో కాంగ్రెస్ ఇటు వచ్చేయి అని చంద్రబాబుని అడుగుతా ప్లాన్ చేస్తుంది. వచ్చేస్తే వీళ్ళు 233 + 28 అయితే 261, ఇంకొక 12 సీట్లు కావాలి. కాంగ్రెస్ అటు అజిత్ పవార్ లాక్కొని, ఇటు ఆ 17 మంది వేరే ఇండివిజువల్ సింగిల్ పార్టీలు ఉన్నారు, వాళ్ళని లాక్కొని మొత్తం 275కి రెడీ, 273కి రెడీ అవ్వడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. చంద్రబాబు వాళ్ళకి ఇచ్చిన ఆప్షన్ కూడా మీరు స్థిరం చేసుకోండి, మీ సంఖ్య 273 కన్ఫర్మ్డ్గా మీలో ఉండాలి, మీలో విలీనమైపోయినట్టు చేసుకోండి, అప్పుడు నేను వస్తాను. లేకపోతే ఇప్పుడు నేను వచ్చానంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే ప్రూవ్ చేసుకోవాలంటే పడిపోతుంది. సో అటు ఇటు కాకుండా అయిపోతుంది. సో అటు కాకుండా ఇటు కాకుండా అయిపోతాం కనుక మీరు అది కాన్ఫిడెంట్ మొత్తం రెడీ చేసుకుంటే, ఇగో మా దగ్గర సాలిడ్గా 273 ఇస్తాడు ఖచ్చితంగా. చంద్రబాబుకి ఏముంది, చంద్రబాబుకు నన్ను ఆ మోరల్ సేవ్ కాదు కదా. ఒకటే పాయింట్ చెప్తాడు, 2018లో నేను ఈ స్పెషల్ స్టేటస్ కోసమే బీజేపీని వదిలేశాను, ఇప్పుడు కూడా మళ్ళీ అదే కారణం చేతే వదిలేస్తున్నాను, రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం. వాళ్ళు ఇవ్వనంటున్నారు, వీళ్ళు ఇస్తారంటున్నారు. మరి రాష్ట్రం కోసం నేను వీళ్ళ దగ్గర ఓకే పెద్ద ప్లాన్ నడుస్తుంది. దీనికి కాంగ్రెస్ వాళ్ళకి ఇంకా ఉందా సార్, ధీమా ఉందా? ఉంది, ఎందుకంటే 233కి గతంలో అయితే ధీమా లేదు, వాళ్ళు 233, ఇంకా హార్డ్లీ 40 సీట్లు. తెలంగాణలో ఇంకో 4-5 తక్కువ వస్తే ఇంకా ఎక్కువ ఉంటున్నాయి కదా సార్ ధీమా. ఇప్పుడు కూడా అందుకని వాళ్ళకి అదృష్టం ఏంటంటే బీజేపీకి 240 దగ్గర ఆగిపోయింది. 270 32 సీట్లు వాళ్ళకి తక్కువ. ఈ 32 సీట్లు వీళ్ళే, 25 సీట్లు వీళ్ళు, ఇంకో 4 సీట్లు వీళ్ళ కాంబినేషన్ వెళ్ళిపోయారంటే వాళ్ళు 240కి పడిపోతారు. సో అందుకని ఆ 240 పడిపోకుండా వాళ్ళ ప్లాన్స్ వాళ్ళు వేసుకుంటారు. రాబోయే 2-3 నెలల్లో ఈ ఎత్తుగడలు, మీ ఎత్తుగడ ఒకళ్ళ ఎత్తుగడ జరుగుతుంది. ఈ ఈక్వేషన్ని మీడియేటర్గా, మధ్యవర్తిగా కేంద్ర అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం యొక్క ఏజెంట్ గాను, మీడియేటర్గా, బ్రోకర్గా రేవంత్ రెడ్డి ఆ మీటింగ్ ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం, ఈ గురు శిష్యులు కదా, ఎట్లా చేద్దాం ఏంటి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ కాంగ్రెస్లో చేరిపోయాడు అనుకో, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాదు. నిన్న వైఎస్ఆర్ మీటింగ్లో షర్మిల అంటున్నాడు కదా, షర్మిల వచ్చే మీకు బీజేపీ పోయినా ఏం వరి అవ్వక్కర్లేదు, కాంగ్రెస్ మీ తోటి ఉంటుంది, బీజేపీ పోయినా మీకు 29లో షర్మిలనే ముఖ్యమంత్రి అంటున్నాడు కదా సార్ ఆయన. ఇవన్నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇక్కడ మాట్లాడినా అక్కడికి వెళ్ళి 29 అంటున్నా అంటే ప్లాన్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి 29 నాటికి చంద్రబాబు 80 ఏళ్ళు. సో ఈ నెక్స్ట్ గ్యాప్ వస్తే ఆ గ్యాప్లో ఆ అమ్మాయిని ఎవడండి బాబు సీఎంగా ఒప్పుకునేది, ఆ అమ్మాయిని ఎవడు రాజశేఖర రెడ్డి కూతురు. అమ్మాయి జైల్లో ఉన్నట్టు తిరిగింది అమ్మాయి కదా సార్. ఆ అమ్మాయి జైల్లో ఎందుకు తిరిగింది, పార్టీకి ఆపాడని నిలబెట్టింది ఆమెనే కదా సార్. తనుగా దూరింది, తన్నేం బతిమాలు ఎవరు రమ్మని. తను లేకపోతే ఏం సార్ పరిస్థితి అప్పుడు, జగన్ జైల్లో ఉన్నప్పుడు, షర్మిల జైల్లో ఉన్నప్పుడు ఆవిడ విజయమ్మ గారు వెళ్ళాలి. విజయమ్మ గారు వెళ్ళడానికి ప్రోగ్రాం రెడీ చేశారు. లాస్ట్ మినిట్లో విజయమ్మ గారు కాళ్ళు నొప్పి, నేను పాదయాత్ర అంటే కాళ్ళు చేయలేను, కష్టం అని అంటే అప్పుడు భారతి గారు వెళ్తా అన్నారు. భారతి గారు వెళ్తారే దూరి వద్దు, నాకు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, నేను ఈ తిరిగినా కూడా బాధలేదు, నువ్వైతే పిల్లలు ఇంకా ఉన్నారు, చదువుకుంటున్నారు, ఇల్లు చూసుకునే బాధ్యత ఉంది నీకు, అమ్మకు ఒళ్ళు బాగాలేదు కనుక నువ్వు ఉండు, నేను వెళ్తాను తరుగా పూసుకుని వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందో కూడా, ఆ ప్లాన్ ఎందుకు వేసిందో కూడా తర్వాత జైల్లో ఉండగానే వెళ్ళి సోనియా గాంధీ కలిసింది. సోనియా గాంధీ కలిసి నన్ను అధ్యక్షురాలు చేయండి, నేను చూసుకుంటాను కూడా అంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు చేయండి, నేను చూసుకుంటాను. ఆవిడకి ఈ పిల్ల మీద నమ్మకం కుదరలా, అందుకని ఇవ్వాల. ఇది ఎవరు చెప్పారు, నేను చెప్పింది కూడా ప్రణబ్ ముఖర్జీ గారు, ఎక్స్ ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ గారు ఆయన ఆత్మకథలో రాశాడు. ఈ షర్మిల వచ్చి అడగటము, ఆవిడ మౌనం వహించటము, నమ్మకం కుదరక ఆవిడ మౌనం వహించటం, ఇది తన ప్రత్యక్షంగా నా ముందు జరిగిన డిస్కషన్ అని ఆయన బయోగ్రఫీలో. ప్రణబ్ ముఖర్జీ గారు అబద్ధాలు చెప్పే మనిషి కాదు, ఆయన అందరికీ తెలుసు, ఆయన బయోగ్రఫీలో రాశారు. ఇది ఈవిడ చరిత్ర. ఆయన సీఎం అయినాక
ఒక 6 ఫైళ్ళు సంతకాలు పెట్టమని చెప్పి ఈ అనిల్ కుమార్ వెళ్ళి అడిగాడు. అనిల్ కుమార్ అడిగితే నేను ఇందుకు కాదు సీఎం అయింది, నేను పెట్టను అన్నాడు. అవి రిజెక్టెడ్ ఫైల్స్, వాటి మళ్ళీ నువ్వు తీసుకొచ్చి నీకోసం పెట్టమని పెట్టడం అన్నాడు. అందుకని నీ కోపం. మీ అమ్మతోటి కూడా అడిగించావు, అమ్మతోటి కూడా చెప్పేశాడు, అమ్మ ఆ ఫైల్స్ రిజెక్టెడ్, అది నేను చెయ్యను, ఇప్పుడు మన కోసం అవ్వలేదు, నేను మన అల్లుడి కోసం నీ కోసం అవ్వలేదు, నేను ఒక ధ్యేయంతో అయ్యాను, చెయ్యను అన్నాడు. దాంతో వీళ్ళకి కోపం. అది ప్రజలందరికీ తెలుసు. నువ్వు నిన్నటిదాకా అందుకని ఇక్కడ నుంచి వెళ్ళిపోయి తెలంగాణ వెళ్ళి కొట్టుపెట్టావు. తెలంగాణలో నేను ఆడపిల్లడు కాదు ఈడపిల్లని అని కొట్టుపెట్టావు. అక్కడ కొట్టుపెట్టి ఆ ఊరిని ఇలాగ అరిచావు. కాబోయే ముఖ్యమంత్రి, తొలి లేడీ ముఖ్యమంత్రి అవుతాను తెలంగాణకని వాగావు. అక్కడ చీ కొట్టారు, మూట కట్టేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చావు. ఇక్కడికి వచ్చి ఇప్పుడు నేను ఈడబిడ్డని అంటావు. మొన్నటిదాకా ఈడబిడ్డను కాదు ఆడబిడ్డాం, ఇప్పుడు ఈడబిడ్డని అంటున్నావు. ఎక్కడికక్కడ ఏదో రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని అవలా జగన్. రాజశేఖర రెడ్డి గారి పేరు వల్లే జగన్ అయ్యి ఉంటే మొదటిసారి అయ్యేవాడు, 64 సీట్లు ఆగేవాడు కాదు. రాజశేఖర రెడ్డి గారి పేరుతో పాటు తన కష్టం తిరిగాడు, 10 ఏళ్ళు తిరిగాడు ప్రజలు కూడా 10 ఏళ్ళు తిరగనిచ్చి పోనీలే ఒకసారి అవకాశం అట్లాడేది ఇచ్చారు. అంతేగా రాజశేఖర రెడ్డి గారి కొడుకు అని ఇమీడియట్గా అయితే ఇమీడియట్గా గుద్దేవారు. అలా అయితే సూరి మీ ఇద్దరికన్నా కూడా రాజశేఖర రెడ్డి గారి అంటుకుని తిరిగినోడు ఆయన బతికినంతకాలం. ఆయన ఎక్కడ రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు కూడా ఏ వీడియో చూసినా రాజశేఖర రెడ్డి గారు పక్కన సూర్యుడు ఉంటాడు. సూర్యుడు మీ అందరికన్నా ఆయనతో ఎక్కువ అక్వైంటెన్స్. సో సూర్యుడు ముఖ్యమంత్రి అని అడగచ్చు, నేను ఆయనతో ఉన్నానని అడగచ్చు. సో ఆయన పక్కన ఉన్నాను, ఆయనకు పుట్టాను కనుక నేను ముఖ్యమంత్రి అని అంటే కుదరదు. మన ఈయన్ని జగన్ని రాజశేఖర రెడ్డి కొడుకు ఆహా ఓహని గుద్దల, అది తెలుసుకోవాలి. గుద్దితే మొదటే గుద్దేవారు, 2009లోనే గుద్దేవారు. 2009లో గుద్దలా, 2014లో గుద్దేవారు. 2014లో గుద్దల 65 సీట్లకే పరిమితం చేశారు. మళ్ళీ తిరిగాడు ప్రజల మంది తిరిగాడు 2019 వచ్చాడు. మొన్న ఎట్లా సార్ ఓడిపోయిందంటారు? మొన్న అనేక కారణాలు. వీళ్ళ ముగ్గురు ఒకటి 40% వచ్చిందమ్మా. 40% ఓట్లు రావడం అంటే మామూలు విషయం. లాస్టింగ్ టీడీపీ కూడా అలాగే వచ్చింది చెప్తారు. 49 వచ్చారు, వీళ్ళు 51 వచ్చారు. లాస్ట్ టైం ఇండివిజువల్ ఒకటి 51 వచ్చారు. అప్పుడు విడివిడిగా పోటీ చేశారు. ఇప్పుడు ఏమైంది, వీళ్ళు 40% ఉన్న ఓట్లు అలాగే ఉన్నాయి. వీళ్ళు ముగ్గురు కలిసేటప్పటికి అది 52% అయింది. ముగ్గురు ఏకమయ్యేటప్పటికి కలిసి వచ్చింది. అది కలవరు అనుకున్నాం. ముగ్గురు ఒకళ్ళ ఓట్లు ఒకటి ట్రాన్స్ఫర్ అవ్వరు. బీజేపీ సిగ్గుసెర ఉంటుంది. బీజేపీ మోడీ గారిని అంతగా తిట్టిన చంద్రబాబుకి బీజేపీ కార్యకర్తలు ఓట్లు వేయరు. అదే చెప్తాం. అనుకున్న లెక్క ఏంటంటే బీజేపీ మోడీ గారిని అంతగా తిట్టిన చంద్రబాబుకి బీజేపీ ఓట్లు ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతాయి అని అనుకున్నారు. చంద్రబాబును అంతగా తిట్టిన పవన్ కళ్యాణ్, సిగ్గుసెర ఉందా నా తల్లి తిట్టావు మీ అంత చూస్తానని తిట్టింది పవన్ కళ్యాణ్. సో పవన్ ఫ్యాన్స్ చంద్రబాబుకి ఎట్లా వేస్తారు? ఇట్లా ఈక్వేషన్స్లో అంత సిగ్గుమాలిందని అన్నీ మర్చిపోయి మొహమ్మద్ ఉమ్మేస్తే తుడుచుకునేసే పద్ధతిలో ఉంటారు అని ఎక్స్పెక్ట్ చేయాలి. ఒక సిద్ధాంతంగా కనీసం మనం తిట్టాడు అనే మా బూతులు తిట్టి అసహ్యంగా తిట్టాడు అనే కోపం అన్న ఉంటుంది అనుకో, అదేం లేదు, వేసారు. సో అందువల్ల పెరిగింది. సో అది ఇంకోటి 3 కారణాలు ఉన్నాయి కనపడినాయి. ఒకటి ల్యాండ్ టైటిల్ యాక్టు నిజానికైతే అది గౌరవమైనది. ఇప్పటికి 60% ఆస్తులపైన జగన్మోహన్ రెడ్డి ఫోటో భ్రమ కల్పించాడు. అమ్మాలన్న కూడా ప్రభుత్వం లేదు, అదేమీ లేదు చట్టంలో. అదే ఇప్పటికి 60% సర్వే అయినాయి. ఒక్క కంప్లైంట్ లేదు ఇంతవరకు నా భూమి పోయిందని. జనాలు అదే అనుకుంటున్నారు కదా. అదే చెప్తున్నా. అదే అసెంబ్లీలో వయ్యావులు రికార్డ్స్ తీసి చూడండి. వయ్యావుల కేసు అసెంబ్లీలో బ్రహ్మాండంగా దీని గురించి మాట్లాడాడు. ఇది గొప్ప పద్ధతి. నీతి ఆయోగ్ స్టేట్ గవర్నమెంట్కి, నీతి ఆయోగ్ అన్ని స్టేట్ గవర్నమెంట్కి పంపించింది. ఇది పారదర్శకంగా చేయండి అని. మనం రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. ఇది చాలా గొప్పది. రాజస్థాన్లో చేశారు, రష్యాలో ఉంది, ఇతర దేశాల్లో అనేక దేశాల్లో ఉన్నాయి. ఇది పారదర్శకమైంది. ఎప్పుడూ ఇంగ్లీష్ పెట్టిన రికార్డ్స్ ఇప్పటికీ ఆ రికార్డ్స్ ప్రకారం ఉన్నాయి. అవి కాకుండా ఇవాళ పారదర్శకతతో చేయాలి. ఇది వాళ్ళే మెచ్చుకున్నది. కానీ లాస్ట్ మినిట్లో చంద్రబాబు దాన్ని తిప్పి మీ ఆస్తులు పోతాయి అన్నాడు. ఎక్కడ ఆస్తులు పోతాయని చెప్పగలిగాడు? ఈయన ఫోటో వేసుకుంటూ వాటి మీద ఈయన పర్సనల్ ఫోటో గవర్నమెంట్ సింబల్ కింద ఈయన ఫోటో వేశారు.
ఆ గవర్నమెంట్ సింబల్ కొద్దు ఈ ఫోటో వేయడంలో చంద్రబాబు వేసుకోలేదా అనేక ఫోటోలు, మోడీ గారు వేసుకోలేదా? పేపర్ల పైన వేసుకోలే కదా సార్. వేసుకున్నారు. ఈవెన్ వాజ్పేయి గారి పీరియడ్లో వాజ్పేయి అసలు పేరు ఫోటోలు ఇలా. సో ఈ ఫోటోలు కానీ దీన్ని ఇప్పుడు తిప్పితే తిప్పి కొట్టగలిగిన సమర్థత కానీ వ్యూహం కానీ వీళ్ళు చేయలేకపోయారు. సో నమ్మేశారు ప్రజలు, మా ఆస్తులు పోతాయని. 1 ఎకరం 2 ఎకరం ఉండేవాళ్ళు అయ్యో మన ఆస్తులు పోతాయి అని భయపడిపోయారు. ఆ భయ పుట్టించాడు చంద్రబాబు. చంద్రబాబు దగ్గర గొప్ప చాకచక్యం అది, భయ పుట్టించారు. తన దగ్గర మీడియా ఉంది, హడావిడి చేశాడు. దాన్ని తిప్పి కొట్టగలిగిన సమయం కానీ సమర్థత కానీ వీడు చూపించాలి. అదొక మైనస్ అయిపోయింది. తర్వాత మందు బాబులు దాదాపు కల్తీ మందు కాదమ్మా, కాస్ట్ ఆఫ్ మందు కూడా కల్తీ అంట కదా సార్. కల్తీ ఎంత ఒట్టిబాట్లుగా ఇందులో. ఇంకోటి భూమి బీరు ఎవరు లైసెన్స్ ఇచ్చారు చెప్పు? జగనే కదా సార్, జగన్మోహన్. అదే అంత అబద్ధాన్ని నమ్మించగలిగాడు. ఇది రికార్డ్స్ చూడండి, ఛాలెంజ్ బీర్లు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు ఆ డిస్టిలరీకి లైసెన్స్ ఇచ్చింది, పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు అని. బీర్లు దాంట్లో ఉన్న బీర్లు ఉన్న లిస్టులో దాదాపు 80% బ్రాండ్స్ చంద్రబాబు హయాంలో ఇచ్చిన లైసెన్సులు. కావాలంటే ఛాలెంజ్ ఎవరినైనా దమ్ముంటే నాతో రమ్మని డిబేట్ నేను చూపిస్తాను. రికార్డ్స్లో దీంట్లో నెట్లోకి వెళ్తేనే చూస్తాయి అన్ని ఏ పీరియడ్లో శాంక్షన్ ఈ చంద్రబాబు పీరియడ్. సరే దాన్ని కూడా ఆయన తిప్పి కొట్టగా అబద్ధాలు చెప్పగలిగాడు. అబద్ధాన్ని 10 మాటలు అబద్ధం చెప్పి ప్రజలు ఏమో అని అనుమానం కలిగించగలరు. ఇప్పుడు నువ్వు కూడా నమ్ముతున్నావు, ఒక జర్నలిస్ట్గా ఉండి నువ్వు దాని మీద స్టడీ చేయలే నిజమా కాదా అని. నమ్మేశారు, చంద్రబాబు చెప్పేసి నమ్మేశారు. 4 ఛానళ్ళు 2 పేపర్లు రాసేసి నమ్మేశారు. అంతే తప్పితే ఇది నిజమా అబద్ధమా వాళ్ళు చెప్పి స్టడీ చేసుకుని అన్నీ మొత్తం 80% అందులో చంద్రబాబు హయాంలో ఇచ్చే లైసెన్సులు డిస్టిలరీస్. అదొకటి. మూడో పాయింట్, ఒకటి ల్యాండ్ది, 2 ఇది, 3వది ఉద్యోగస్తుల పెన్షన్ డిలే అయింది. అది డిలే అయిందని చంద్రబాబు క్లీన్గా మీకు రాదు, అతను సంక్షేమ పథకాలను వాళ్ళకి పెడతాడు తప్పితే మీకు పెట్టడు, మీకు మొండి చేయి చూపిస్తాడు అని ఉద్యోగులని రెచ్చగొట్టాడు. అది కరెక్ట్గా రిటార్ట్ ఇవ్వలేకపోయారు. ఈ 3 దెబ్బకొట్టకపోతే 40% వాళ్ళకి 52 వెళ్ళేది కాదు, వాళ్ళకి ఇక్కడ 46% వచ్చేది. పోటాపోటీగా పోయినసార్లాగానే 3% అటు ఇటుగా ఉండేది. ఈ ఓడిపోయిన ఎన్ని సీట్లు ఇలా ఉండేది కాదు. ఇక్కడ తేడా అది. సో అది అనలైజ్ చేసుకున్నాం. మన సంక్షేమ పథకాలు బతికిచ్చేస్తాయి అనుకున్నది తప్పు. ఇవి కూడా ఉన్నాయి, ఈ పట్టించుకోకపోవడం కూడా తప్పు జరిగింది.